తానూరు ఎల్వి గ్రామంలో మిస్సింగ్ అయిన వన్నేవాడ లక్ష్మణ్ ను తన కొడుకే హత్య చేశాడని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పేర్కొన్నారు. బుధవారం బైంసాలోని క్యాంప్ ఆఫీస్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. నెలన్నర క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పొలంకు వెళ్లిన లక్ష్మణ్ తన కొడుకును మందలించగా గొడ్డలితో హత్య చేసి గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. తన పెంపుడు కుక్క గుంతను తవ్వగా డెడ్ బాడీ బయటపడిందన్నారు. దీని ఆధారంగా విచారణ జరిపి కొడుకును అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. తండ్రిని తానే హత్య చేశానని కొడుకు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన మోదోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ జుబేర్లను అభినందిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. భోగేశ్వరం ఎస్ఐ అశోక్, మోదోల్ ఎస్ఐ అండ్ జుబేర్, తానూర్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఒక మంచి దర్యాప్తు బృందంగా ఏర్పడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. 31st నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న నేను అక్కడి వరకు వచ్చాము. వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను. సో 2-3 days బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఏమైంది, ఆయన ఫోన్ ఏది వాడడం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక 3-4 days బ్యాక్ ఒక స్కల్ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా. అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. అక్కడ అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన మోదోల్ సిఐ మల్లేష్, తర్వాత మోదోల్ ఎస్ఐ పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐ జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వెందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలియేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అతను పొలం చుట్టూ తిరిగిరా అని వాళ్ళ నాన్న చెప్పినప్పుడు నేను వెళ్ళను అంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిట్టాడు, నువ్వు యూజ్లెస్ ఫెలో అది ఇదని తిడితే ఈ అబ్బాయి కోపం వచ్చి గొడ్డలతో కొట్టి గడ్డపారతోటి అక్కడ తవ్వి పూర్తి చేశారు ఆ పొలంలో. సో మన దర్యాప్తు బృందం అంతా కూడా చాలా చక్కగా ఎఫిషియెంట్గా చేసి అన్ని ఆధారాలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హత్య చేయడానికి ఉపయోగించిన గొడ్డలి, తర్వాత ఆ గడ్డపార, తర్వాత సలాకులు ఇవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే ఈ గోను పట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గోను పట్టాలే వాళ్ళ ఇంట్లో దొరికాయి. అలాగే ఈ మృతదేహాన్ని 2 గోను పట్టాల్లో పెట్టి తాడుతో కట్టారు. ఆ తాడు కూడా మనకి అక్కడ సీజ్ చేశారు. తర్వాత సేమ్ తాడు, కట్ చేసిన తాడు మనకి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఇంట్లో కూడా దొరకడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా దర్యాప్తు చేసినందుకు మన అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ అండ్ వాళ్ళ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వెళ్ళారు వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే నువ్వు అలా పొలం చుట్టూ ఒకసారి తిరిగిరా అన్నాడు. రాత్రి అయిపోయింది కదా, నాకు భయంగా ఉంది అని అబ్బాయి అంటే యూజ్లెస్ ఫెలోని మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు. ఈ అబ్బాయికి అప్పుడు ఎప్పటి నుంచో కోపం ఉంది కదా, ఆ గ్రడ్జ్ తోటి గొడ్డలతో. అబ్బాయి మైనర్ కాబట్టి 17 years చదువుతున్నాడు. చదువులో సరిగా లేడని కూడా వాళ్ళ నాన్న బాగా తిడుతున్నాడు. అవన్నీ డీటెయిల్స్ ఇవ్వకూడదు మీకు, మైనర్స్ గురించి డీటెయిల్స్ ఎక్కువ లేదు.